హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. చికెన్ ఫ్రై సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఒక చిన్న 2 దాల్చిన చెక్క ముక్కలు వేసుకోండి. 3 లవంగాలు వేసుకోండి. ఒక 7 నుంచి 8 దాకా మిరియాలు వేసుకోండి. ఒక చిన్న ఉల్లిపాయ తరిగేసుకోండి. ఒక 3-4 లేదా పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. ఆ తర్వాత ఫ్రెష్గా రుబ్బుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దీంట్లో కాస్త కరివేపాకు వేసుకోండి. వేయించిన జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసుకోండి. అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ వేసుకోండి. గరం మసాలా ఒక స్పూన్ వేసుకోండి. సాల్ట్ ఒక స్పూన్ వేసుకోండి. దీన్ని బాగా కలపండి. నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పెట్టాను. నేను ఒక 10 నిమిషాలే కలిపి పెట్టానండి. మీరు కావాలంటే 1 గంట 2 గంటల దాకా కూడా అలాగే కలిపి పెట్టచ్చు, లేదా ఒక నైట్ మొత్తం పెట్టినా బాగుంటుంది. అది మీ టైంని బట్టి. ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకున్నామండి. కలిపి పెట్టుకునే చికెన్ కూడా యాడ్ చేసుకున్నామండి. ఈ చికెన్ యాడ్ చేసిన తర్వాత వాటర్ ఏమి వేయద్దండి, అలాగే కలపండి. బాగా కలిపి దీన్ని కాసేపు అలాగే మూత పెట్టి కొద్దిసేపు మగ్గనియండి. మూత పెట్టి వదిలేసేయండి. అలాగా ఒక 2 నిమిషాల తర్వాత మూత తీయండి. ఇలా మూత తీసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక, ఎందుకంటే మసాలాలు వేసినందుకు అడుగు పడుతూ ఉంది. మీరు నాన్ స్టిక్ కడాయి అయితే పెట్టుకోకండి, ఎందుకంటే కలపడం కుదరదు నాన్ స్టిక్లో. ఇలాగా మామూలు ఏదైనా వాడండి. దీన్ని ఇలా బాగా కలుపుతూ 1 నిమిషం దాకా కలుపుకొని బాగా ఉడికించుకోండి. హై ఫ్లేమ్ మీదే ఉడికించుకోండి, లో ఫ్లేమ్ మీద పెట్టకండి. ఇలా ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఒక కొత్తిమీర కట్ట తరుగు వేసుకోండి, చిన్నది. చూడండి, సింపుల్గా ఆయిల్ తక్కువ వేసుకొని ఫ్రై ఎలా చేసుకోవాలో చూసాం కదా. నేను చాలా తక్కువ ఆయిల్ వాడానండి. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.